अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नु'मिनु बिहि व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना मन यहदिहिल्लाहु फला मुज़िल्ल लहु व मन युज़लिल फला हादिय लहु व अशहदु अन ला इलाहा इल्लल्लाह व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह हक़्क़ तुक़ातिही व ला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून या अय्युहन्नासुत्तक़ू रब्बकुमुल्लज़ी ख़लक़कुम मिन नफ़्सिन वाहिदा व ख़लक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाहल्लज़ी तसाअलून बिही वल अर्हाम इन्नल्लाह काना अलैकुम रक़ीबा या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह व क़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अअमालकुम व यग़फ़िर लकुम ज़ुनूबकुम व मन युतिइल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम शहरु रमज़ानल्लज़ी उन्ज़िल फ़ीहिल क़ुरआन हुदल लिन्नास व बय्यिनातिम मिनल हुदा वल फ़ुरक़ान रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली फ़इन्न ख़ैरल हदीस किताबुल्लाह व ख़ैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रिल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअ व कुल्लु बिदअतिन दलाला व कुल्लु दलालतिन फिन्नार అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయన సకల లోకాలకు ప్రభువు, సర్వజీవ పరిపోషకుడు. ఆయనే మానవులను తన ఆరాధనకై సృష్టించుకున్నాడు. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియాబుదూన్. మేము మానవులను జిన్నాతులను సృష్టించడానికి గల కారణం కేవలం సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధించడానికి. దురదృష్టవశాత్తు ప్రాపంచిక జీవితంలోకి ప్రవేశించిన ఈ మానవుడు ప్రాపంచిక హంగు ఆర్భాటాలకు, స్వల్పమైన సుఖాలకు ఆకర్షితుడై తనను సృష్టించిన నిజ సృష్టికర్తను మరిచాడు. తను అనుసరించవలసిన నిజ ధర్మాన్ని విస్మరించాడు. తాత ముత్తాతల కాలం నాటి ఆచార దురాచార మూఢ నమ్మకాలను గుడ్డిగా పాటించుకుంటూ అజ్ఞానాంధకార తిమ్మిరాల్లో కొట్టుమిట్టాడుతూ నరకం వైపునకి పయనిస్తున్నటువంటి తరుణంలో సర్వానికి సృష్టికర్త అనేటువంటి దైవం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులనే ప్రవక్తులుగా చేసి ఈ భూమిపై ప్రభవింపజేశాడు. అలా లోక కళ్యాణమునకి వచ్చినటువంటి సర్వ ప్రవక్తలపై ఆదం అలైహిస్సలాతు వస్సలాము నుంచి అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత జనాబె ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు అమితమైన దరూదులు వర్షించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సోదరులారా, అల్లాహ్ యొక్క అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం ఏదైనా ఉందంటే సుబ్హానల్లాహ్, అది రంజాను మాసం. సుబ్హానల్లాహ్, మనలో అంత శక్తి లేదు. ఏదైనా పుణ్యకార్యం చేయాలన్నా, ఏదైనా పాపకార్యం నుంచి మనం నిరోధించుకోవాలన్నా మనలో అంత శక్తి లేదు. ఇది పూర్తిగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతిలోనే ఉన్నాయి. వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి ప్రసాదించే అనుగ్రహాల్లో గొప్ప అనుగ్రహం ఏదైనా ఉందంటే అది రంజాను మాసం. సుబ్హానల్లాహ్. ఈ రంజాను మాసానికి ఇంత ప్రాధాన్యత, ఇంత ఘనత రావడానికి గల కారణం అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ ఈ రంజాను మాసంలోనే అవతరింపజేయటం జరిగింది. అందువల్ల ఈ రంజాను మాసానికి అంత ఘనత. షహ్రు రంజానల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ ఖురాను గ్రంథాన్ని మేము రంజాను మాసంలో అవతరింపజేశాము. ఇవి మానవులందరికీ మార్గదర్శకత్వం. ఒక ముస్లిం సమాజానికి ఈ ఖురాను గ్రంథము మార్గదర్శకము కాదు, సర్వ మానవులకి, సుబ్హానల్లాహ్, అందరికీ మార్గదర్శకం ఈ ఖురాను గ్రంథం. సత్య అసత్యాలను వేరుపరిచేటటువంటి ఒక గీటురాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. ఒక ఖురాను గ్రంథమే కాదు,
ఇంతకు ముందు ఎందైతే గ్రంథాలు ఆకాశ గ్రంథాలు అవతరింపజేయబడినవో ఇవన్నీ రంజాను మాసంలోనే అవతరింపజేయబడ్డాయి. సుబ్హానల్లాహ్. ఇబ్రాహీం సోఫాలు గాని, తౌరాతు గ్రంథము గాని, ఇంజీలు గ్రంథము గాని, ఖురాను గ్రంథము గాని, ఈ అన్ని గ్రంథాలు ఏదైతే ఉన్నాయో ఈ రంజాను మాసంలోనే అవతరింపజేయటం జరిగింది. ఈ పూర్తి గ్రంథాల సారాంశం ఏమిటయ్యా అంటే బల్ తూసిరూనల్ హయాత దునియా వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్కా. సుబ్హానల్లాహ్. ఈ పూర్తి ఆకాశ గ్రంథాల సారాంశం, మీరైతే ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యతనిస్తున్నారు, కానీ మీకోసం పరలోక జీవితం ఎంతో మేలైనదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తి గ్రంథాలలో ఇబ్రాహీం సూఫాలో గాని, మూసా సూఫాలో గాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, మీకోసం పరలోక జీవితం ఎంతో మేలైనది అంటున్నాడు. సుబ్హానల్లాహ్. ఈ రంజాను మాసానికి ఇంత ప్రాధాన్యత, ఇంత ఘనత రావడానికి గల కారణం ఒక హదీసు వస్తుంది. తల్హా బిన్ ఉబైదుల్లా రజియల్లాహు తఆలా అన్హు వారి హదీస్. ప్రవక్త గారి కాలంలో ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఇస్లాం స్వీకరిస్తున్నారు. అందులో ఒక వ్యక్తి అల్లా మార్గంలో వీరమరణం పొందుతున్నారు, షహీద్ అవుతున్నారు. రెండవ వారు 1 సంవత్సరం తర్వాత సాధారణ మృత్యువుకి గురవుతున్నారు. తల్హా బిన్ ఉబైదుల్లా వారు కల ఏమని చూస్తున్నారు అంటే, ఇద్దరి వ్యక్తులలో ఎవరైతే షహీద్ అయ్యారో అతని కంటే ముందు 1 సంవత్సరం తరువాత ఎవరైతే సాధారణ మృత్యువాత పడ్డారో వారు షహీద్ కంటే ముందు స్వర్గంలో ప్రవేశిస్తున్నారు. ఈ విషయం ఇతనికి ఆశ్చర్యం కలిగించింది. తల్హా బిన్ ఉబైదుల్లా గారు ప్రవక్త గారి సన్నిధికి వెళ్ళారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఒక కల వచ్చింది. దీనిలో ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఇస్లాం స్వీకరించారు. ఒకరు అల్లా మార్గంలో వీరమరణం పొందారు, రెండో వారు 1 సంవత్సరం తర్వాత సాధారణ మృత్యు పొందారు. అతను షహీద్ కంటే స్వర్గంలో ప్రవేశిస్తున్నారు, కారణం ఏమిటి? సుబ్హానల్లాహ్. షహీదు స్వర్గంలోనే ప్రవేశిస్తారు. సుబ్హానల్లాహ్. అది అల్లా వద్ద అత్యంత ప్రీతికరమైన ఇబాదత్. సుబ్హానల్లాహ్. కానీ 1 సంవత్సరం తర్వాత ఎవరైతే ఇతను సాధారణ మృత్యువాత పడ్డారో అతనికి 1 సంవత్సరం రంజాను మాసం అతని జీవితంలో ప్రవేశించింది. సుబ్హానల్లాహ్. ఈ రంజాను మాసంలో చేసిన ఆరాధన కారణంగా 5 పూటల నమాజులు కానివ్వండి, తరావీ కానివ్వండి, సుబ్హానల్లాహ్ ఖియాముల్ లైల్ కానివ్వండి, ఖురాను పారాయణం కానివ్వండి, ఇదైతే అన్ని విషయాలు, అన్ని వస్తువులు ఆ రంజాను మాసంలో అతను ఆచరించాడు. కాబట్టి సుబ్హానల్లాహ్ రంజాను మాసంలో చేసిన ఆరాధనను బట్టి ఆ ఆరాధన యొక్క గొప్పదనం, ఆ ఆరాధన యొక్క పుణ్య ప్రతిఫలం వల్ల ఆ షహీద్ కంటే అతను ముందుగా స్వర్గంలో ప్రవేశించారు. సుబ్హానల్లాహ్. రంజాను మాసంలో ఆరాధన యొక్క పుణ్య ప్రతిఫలం మరింత అధికమైపోతుంది. సుబ్హానల్లాహ్. మరింత అధికమైపోతుంది. ఎంత అధికమవుతుందంటే మనం చిన్నతనం నుండి వింటూ వస్తున్నాము, రంజాను మాసంలో చేసే ఆరాధనల కంటే ఇతర మాసాలు పోల్చుకుంటే 70 రెట్లు ఎక్కువ అని మనం వింటూ ఉన్నాం. ప్రవక్త గారి హదీసులో వస్తుంది, బైన సమాయి వల్ అర్జ్, భూమి ఆకాశాల మధ్య ఎంతైతే వ్యత్యాసం ఉన్నదో అంత వ్యత్యాసం ఉన్నది. సుబ్హానల్లాహ్. రంజాను మాసంలో చేసే ఆరాధనలకు ఇతర మాసాలతో పోల్చుకుంటే అల్లాహ్, భూమి ఆకాశాల మధ్య వ్యత్యాసం ఎంత వ్యత్యాసం ఉన్నది? ప్రవక్త గారు అంటున్నారు సల్లల్లాహు అలైహి వసల్లం, భూమి నుంచి మొదటి ఆకాశానికి చేరుకోవడానికి 500 సంవత్సరాలు పడుతుంది. అల్లాహు అల్లాహు, అంత వ్యత్యాసం ఉంది రంజాను మాసంలో చేసే ఆరాధనలు ఇతర మాసాలతో పోల్చుకుంటే. అందువల్ల ఈ రంజాను మాసానికి ఇంత ఘనత, ఇంత ప్రాధాన్యత. ఈ రంజాను మాసం గురించి మన సల్ఫే సాలిహీన్ ఎవరైతే ఉన్నారో, మన పూర్వీకులు, మన సహాబాలు గాని, తబయీన్లు, తబతాబయీన్లు ఎవరైతే ఉన్నారో 6 నెలల మునుపు నుంచే అల్లాహ్తో దువా చేసేవారు, ఓ అల్లాహ్ మరొక్కసారి ఈ రంజాను మాసం మా జీవితాల్లో ప్రసాదించమని. సుబ్హానల్లాహ్. మరొక్కసారి మా జీవితాల్లో ఈ రంజాను మాసాన్ని ప్రసాదించు. ఆ రంజాను మాసంలో చేసే ఆరాధనలు అల్హమ్దులిల్లాహ్ ఆరాధనలు చేస్తూ ఉన్నారు. కానీ 6 నెలల తర్వాత కూడా అల్లాహ్తో దువా చేసేవారు, ఏదైతే రంజాను మాసంలో మేము ఆరాధన చేసామో ఓ అల్లాహ్ ఈ ఆరాధనలు మావి అంగీకరించు, సుబ్హానల్లాహ్, దానికి తగ్గ ప్రతిఫలాన్ని మాకు ప్రసాదించమని 6 నెలల మునుపు నుంచే దువా చేసేవారు. రంజాన్ గడిచిన తర్వాత కూడా ఆ ఆరాధనలు ఏదైతే చేశారో అవి అల్లాహ్ వద్ద స్వీకరించాలని, దానికి తగ్గట్టు పుణ్య ప్రతిఫలం ప్రసాదించాలని అల్లాహ్తో దువా చేసేవారు. సుబ్హానల్లాహ్. అందుకని రంజాను మాసానికి ఇంత ఘనత. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట హజ్ యాత్ర చేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికి కోరిక ఉండదు. సుబ్హానల్లాహ్.
ఆయన హజ్ యాత్ర చేస్తున్నారు. నలుమూలల నుంచి సుబ్హానల్లా ఆ హజ్ యాత్రలో 1,40,000 మంది సహాబాలు చేరుకున్నారు. రమారమి సుబ్హానల్లా, 1,40,000 మంది సహాబాలు అక్కడికి చేరుకున్నారు. సుబ్హానల్లా. ప్రవక్త గారు బయలుదేరుతున్నారు హజ్ యాత్రకి. అన్సార్ వర్గానికి చెందినటువంటి ఒక స్త్రీ ఎదురవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగానే ఆమెను ప్రశ్నిస్తున్నారు, ఇప్పుడు నీవు మాతో పాటు హజ్ యాత్రకు ఎందుకు రావటం లేదు అని ప్రవక్త గారు ఆ స్త్రీకి అడగటం జరిగింది. ఆ స్త్రీ దానికి సమాధానం ఇస్తుంది, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మా ఇంట్లో 2 ఒంటెలు ఉన్నాయి. ఒక ఒంటె మీద నా భర్త మీతో పాటు హజ్ యాత్రకు వస్తున్నాడు, 2వ ఒంటె ఉన్నది, నాకు పిల్లలు కూడా ఉన్నారు. ఒకవేళ నేను కూడా మీతో పాటు హజ్ యాత్రకు వస్తే నా పిల్లలు ఉన్నారు, వారు ఆకలితో మరణిస్తారేమో. సుబ్హానల్లాహ్. అందువల్ల వారి బాగోగులు చూసుకోవడానికి నా అవసరం ఎంతైనా ఉన్నది. అందుకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఇప్పుడు నీకైతే వీలు పడడం లేదు కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి. సుబ్హానల్లాహ్. రంజాను మాసంలో ఉమ్రా చేసుకో. సుబ్హానల్లాహ్. రంజాను మాసంలో ఉమ్రా చేసుకో. రంజాను మాసంలో ఉమ్రా చేయడం నాతో పాటు హజ్ చేసిన దాంతో సమానం. సుబ్హానల్లాహ్. రంజాను మాసంలో ఉమ్రా నాతో పాటు హజ్ చేసిన దాంతో సమానం. అంతట ఘనత గలది ఈ రమజాను మాసం. సుబ్హానల్లాహ్. ఈ రమజాను మాసంలోనే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఉపవాసాలను ఫర్జ్గా విధిగా చేయటం జరిగింది. యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. సుబ్హానల్లాహ్. ఈ రమజాను మాసంలోనే ఉపవాసాలు ఫర్జ్గా వించబడ్డాయి. మన మీదే ఫర్జా, మన మీద విధిగా చేయబడ్డాయా? కాదు. గతించిన సమాజాల ప్రవక్తల అనుచర సమాజాలు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ఈ యొక్క ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి. మన మీదే కాదు. సుబ్హానల్లాహ్. గతించిన సమాజాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రవక్త అనుచర సమాజాలు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ఈ ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి. సుబ్హానల్లాహ్. ఎప్పుడు ఫర్జ్ గావించబడ్డాయి? ఎప్పుడు ఫర్జ్ గావించబడ్డాయి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ చేసిన తర్వాత దాదాపు 18 నెలల తరువాత ఈ ఉపవాసాలు ఫర్జ్ గావించబడ్డాయి. హిజ్రత్ తరువాత దాదాపు 18 నెలల తరువాత ఈ ఉపవాసాలు ఫర్జ్ గావించబడ్డాయి, విధిగా చేయబడ్డాయి. సుబ్హానల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో 9 రంజాన్లు రావటం జరిగింది. ప్రవక్త గారు 9 రంజాన్ల ఉపవాసాలు పాటించారు. సుబ్హానల్లాహ్. ఈ ఉపవాసాల యొక్క ప్రాధాన్యత గురించి మనం తెలుసుకుంటే సుబ్హానల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్, మేము మీ పైన ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి. మీ పైన కాదు, మీరు గతించిన సమాజం పైన ఇవి విధిగా చేయబడ్డాయి. కారణం, ఉద్దేశం లఅల్లకుం తత్తఖూన్, మీలో అల్లాహ్ యొక్క దైవ భీతి కలిగే అవకాశం ఉంది. సుబ్హానల్లాహ్. మీలో అల్లాహ్ యొక్క దైవ భీతి కలిగే అవకాశం ఉంది. తక్కువ మీ మనస్సుల్లో, మీ హృదయాల్లో పెంపొందే అవకాశం ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. సుబ్హానల్లాహ్. తక్కువ అంటే ఏమిటి ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు తక్కువ అంటే ఏమిటి? ఈ తక్కువ అనేది, ఈ దైవ భీతి అనేది మనసులో ఏ విధంగా ఉత్పన్నమవుతుంది? సుబ్హానల్లాహ్. ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తఆలా అన్హుతో అడుగుతున్నారు, ఏ ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తఆలా అన్హు, తక్వ అంటే ఏమిటో మాకు కొంచెం తెలియచేయండి అని అడుగుతున్నారు. సుబ్హానల్లాహ్. తక్వ అంటే ఏమిటి? అందుకు ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తఆలా అన్హు గారు సమాధానం ఇస్తున్నారు, ఓ అమీరుల్ ముమినీన్ ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు, మీరు ఎప్పుడైనా ముళ్ళ పొదలతో కూడుకున్నటువంటి ఇరుకైన మార్గం నుంచి మీరు పయనించారా? సుబ్హానల్లాహ్. ఏమంటున్నారు? ముళ్ళ పొదలతో కూడుకున్నటువంటి ఇరుకైన మార్గం నుంచి మీరు ఎప్పుడైనా ప్రయాణం చేశారా? అప్పుడు ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు గారు అంటున్నారు, ప్రయాణించాను. ఏ విధంగా? అప్పుడు ఆయన అంటున్నారు, నా దుస్తులను నేను మడుచుకుంటాను జాగ్రత్తగా, ఎందుకంటే ముళ్ళ పొదలు ఉన్నాయి. ఒకవేళ నా వస్త్రాలు ముళ్ళలో చిక్కుకొని చిరిగిపోకుండా నేను నా దుస్తులను ముడుచుకుంటాను, ఆచితూచి అడుగు వేసుకుంటూ ముందుకు సాగిపోతాను. సుబ్హానల్లాహ్. అందుకు ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తఆలా అన్హు గారు అంటున్నారు, ఓ అమీరుల్ ముమినీన్ ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్, తక్వా అంటే ఇదే. సుబ్హానల్లాహ్. ఏదైతే ప్రాపంచిక జీవితంలో మీరు జీవితాన్ని గడుపుతున్నారో,
మీ ఇరుపక్కల మనోవాంఛలకు కూడుకున్నటువంటి ముళ్ళ పొదలు ఉన్నాయి, దానికి కోరికలు అనేటువంటి ముళ్ళు ఉన్నాయి. సుబ్హానల్లా. నీవు జీవితం సాగించేటప్పుడు ఆ ముళ్ళతో, ఆ కోరికలతో, ఆ మనోవాంఛలకు మీరు ఆపుకుంటూ జీవితాన్ని గడపటమే తక్కువ దైవ భీతి అని సుబ్హానల్లా ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు తఆలా అన్హు తెలియజేస్తున్నారు. తక్కువ దైవ భీతి అంటే ఏమిటి? ఏదైతే జీవితాన్ని మనం గడుపుతున్నాడు, మనం నలు దిక్కుల మనోవాంఛలతో కూడుకున్నట్టు మహావృక్షాలు ఉన్నాయి, దానికి కోరికలు అనేటువంటి ముళ్ళు ఉన్నాయి. వాటితో మనం కాపాడుకుంటూ, మన కోరికలకు కళ్ళాలు వేసుకుంటూ, ఈ ముళ్ళ పొదలతో మనల్ని మనం రక్షించుకుంటూ, ఈ మనోవాంఛలకు దూరంగా ఉంటూ జీవితాన్ని గడపటమే తక్కువ అని అన్నారు. సుబ్హానల్లాహ్. ఇదే తక్కువ అంటే. ఈ తక్కువ, ఈ దైవ భీతి మనసులో ఏ విధంగా పెరుగుతుంది? అల్లాహ్కు భయపడాలి నిజమే. ఏ విధంగా ఈ భయం అనేటువంటి మనసులో కలుగుతుందంటే, ఉదాహరణకి మన మహల్లా ఏదైతే ప్రదేశం ఉన్నదో, ఒక పోలీస్ అతను వస్తున్నాడు, వచ్చి ఫలానా అగ్ని ఎక్కడున్నాడు, ఫలానా మనిషి ఎక్కడున్నాడు, ఫలానా మనిషి ఒకరోజు చెడు కార్యము చేశాడు, చెడు పని చేశాడు కాబట్టి అతనిని సిఐ గారు పిలుస్తున్నారు అని ఒక కానిస్టేబుల్ రాగానే, ఇతను ఏదైతే ఆ పని చేశాడో పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి భయపడతాడా లేదా? భయపడతాడు. ఎందుకు? పోలీస్ స్టేషన్లో వాళ్ళు కొట్టే దెబ్బలు ఎలాగుంటాయో తెలుసు కాబట్టి, ఆ లాఠీ దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే భయపడతాడు. ఎందుకు? సిఐ దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసు, పోలీస్ దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసు, పోలీస్ స్టేషన్లో శిక్షలు ఎలా ఉంటాయో తెలుసు. కాబట్టి స్టేషన్కు పోవాలంటేనే కాళ్ళు చేతులు వణుకుతాయి. అదేవిధంగా అల్లాహ్ ఎవరు? అల్లాహ్ యొక్క సార్వభౌమాధికారం ఎటువంటిది? అల్లాహ్ యొక్క క్రోధము, అల్లాహ్ యొక్క కోపము, ఆయన కరుణ, ఆయన దయ, ఆయన స్వభావం ఎటువంటిదో ఎవరైతే క్షుణ్ణంగా తెలుసుకుంటారో అప్పుడే అల్లాహ్ పట్ల మనసులో దైవభీతి పెరుగుతుంది. దైవభీతి ఎప్పుడు పెరుగుతుంది? అల్లాహ్ యందు క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడే మనసులో దైవభీతి ఏర్పడుతుంది. అల్లాహ్ ఎవరో మనకు తెలియదు. నమాజులు వచ్చి నించున్నా కూడా ఇక్కడ గీకుకుంటారు, ఇక్కడ కొట్టుకుంటారు, గడ్డం సవరించుకుంటారు, టోపీ సవరించుకుంటారు. నేను ఎక్కడ నిలబడ్డాను, ఎవరి ముందు నిలబడ్డానో తెలియదు కదా. ఒకవేళ నువ్వు అల్లాహ్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే, నేను ఒక పెద్ద హస్తి ముందు, నేను ఒక అల్లాహ్ సృష్టికర్త ముందు నేను నిలబడ్డాను, నేను ఏ విధంగా అనుకుగా నమాజు చేయాలి ఆయన ముందు అనేటువంటి స్వభావం మీ మనసులో ఏర్పడుతుంది. అల్లాహ్ గురించి తెలియనప్పుడు మనం ఎన్ని ఎరివేషాలైనా వేస్తాము, నమాజులోనే ఉంటాము, కానీ మన కదలిక ఇంకా వేరేగా ఉంటాయి. అందువల్ల అల్లాహ్ పట్ల నిజమైన అవగాహన కనుక మనకి ఉంటే మన మనసులో అల్లాహ్ పట్ల దైవభీతి పెరుగుతుంది. సుబ్హానల్లాహ్. దైవభీతి పెరుగుతుంది. ఈ రంజాను మాసంలో ఉపవాసాలు విధిగా చేయడం వల్ల అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, దీనివల్ల మీ మనసులో దైవభీతి ఏర్పడే అవకాశం ఉన్నది అంటున్నాడు. ఏ విధంగా దైవభీతి ఏర్పడుతుంది? ఉదాహరణకు మనం ఉపవాసాలు ఉన్నాం. ఈ ఉపవాసాలకి బాహ్యము, అంతర్గతము రెండు ఉన్నాయి. ప్రతి వస్తువుకి బాహ్యం అనేటువంటిది ఉన్నది, అంతర్గతం అనేటువంటిది ఉన్నది, రెండు ఉన్నాయి. బాహ్యంగా మనం చూసినట్టయితే ఒక మనిషి ఉపవాసాలు ఉంటున్నాడు, అన్నపానీయాలకు, మనోవాంఛలకు దూరంగా ఉంటున్నాడు, ఇది బాహ్యము. అంతర్గతం చెడు ఆలోచనలకు, చెడు చూపులకు, అబద్ధాలకు, చెడు మార్గం వైపు, చెడు చేష్టలకు మనం ఆపుకున్నప్పుడే, ఇది అంతర్గతంగా. రెండు విషయాల్లోనూ మనం కరెక్ట్ గా ఉన్నప్పుడే దాని యొక్క ప్రతిఫలం మనకు దొరుకుతుంది. ఉదాహరణ మనం చూసుకుంటే, ఒక కోడి గుడ్డు ఉన్నది, అది కింద పడి పగిలిపోతే ఎందుకు పనికిరాదు. అదేవిధంగా వేరొక కోడి గుడ్డు కూడా ఉన్నది, అది చూడడానికి తెల్లగా బాగా ఉన్నది, లోన నుంచి కుళ్ళిపోయింది. సుబ్హానల్లాహ్. ఇక్కడ కింద పడి పగిలిపోయింది, ఎందుకు పనికిరాదు. ఆడ బాగానే ఉంది కానీ లోన నుంచి కుళ్ళిపోయింది, అది కూడా పనికిరాదు. సుబ్హానల్లాహ్. అలాగే ఉపవాసాలు మనం బాహ్యంగా ఉంటున్నాము, అన్నపానీయాలకు, మనోవాంఛలకు దూరంగా ఉన్నాము. అంతర్గతంగా ఏదైతే విషయాలు ఉన్నాయో సుబ్హానల్లాహ్, చెడు పనులకు, చెడు అలవాట్లకు, దురాలోచనలకు, ఇవన్నీ అబద్ధాలకు, ఇవన్నీ అంతర్గతం. ఇవి కూడా కరెక్ట్ గా ఉన్నప్పుడే ఆ ఉపవాసాలకి పుణ్య ప్రతిఫలం లభిస్తుంది. సుబ్హానల్లాహ్. బాహ్యము, అంతర్గతము రెండు ఉండాలి. ఏమిటి?
ఉపవాసాలు అంటే అన్నపానీయాలకు దూరంగా ఉండి మనోవాంఛనకు దూరంగా ఉంటే ఉపవాసాలు చెల్లుబాటు కావా? ఉపవాసాలు నెరవేరవా అంటే కాదు. ఇక్కడ కోడిగుడ్ల విషయం ఏ విధంగా ఉంది చూడండి. అదే విధంగా బాహ్యము అంతర్గతము రెండుగా మనోవాంఛలకు మనం దూరంగా ఉన్నప్పుడే, అంతర్గతంగా మనం ఏదైతే విషయాలు ఉన్నాయో వాటికి కూడా మనం దూరంగా ఉన్నప్పుడే ఆ పుణ్య ప్రతిఫలం మనకు దక్కుతుంది. సుబ్హానల్లాహ్. ఆ ఉపవాసాలు అల్లాహ్ వద్ద నెరవేరబడతాయి. సుబ్హానల్లాహ్. అందుకనే ఏదైతే ఉపవాసాలు ఏదైతే మనం సుబ్హానల్లాహ్ చేస్తున్నామో ఆరాధన విషయంలో మన సంకల్పం గట్టిగా ఉండాలి. సుబ్హానల్లాహ్. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు వస్తుంది. ఏమని? మన్ సామ రంజాన, ఎవరైతే రంజాను మాసంలో ఉపవాసాలు పాటిస్తున్నారో, ఇక్కడ 2 షరతులు చెప్పబడ్డాయి. ఈమానన్ వ ఇహ్తిసాబన్. సుబ్హానల్లాహ్. ఈ 2 విషయాలు, ఈ 2 షరతులు ఉంటేనే మీరు ఏ ఆరాధన చేసినా రంజాను మాసంలో అల్లాహ్ అంగీకరిస్తాడు. ఒకవేళ మీరు ఉపవాసాలు ఉంటున్నారంటే విశ్వాసముతో మరియు అల్లా మెప్పు పొందడానికి, అల్లాను ఇష్టపరుచుకోవడానికి ఈ 2 షరతులు మీ వద్ద ఉంటేనే ఈ రంజాను మాసంలో ఏదైతే ఉపవాసాలు మీరు పాటిస్తున్నారో అల్లా వాటిని అంగీకరిస్తారు. 2 షరతులు ఉన్నాయి. అలాగే ఏదైతే లైలతుల్ ఖద్ర్ యొక్క రాత్రి సుబ్హానల్లాహ్ ఈ రోజు రాబోతున్నదో వాటిలో కూడా ఖియాముల్ లైల్ ఏదైతే మీరు చేస్తున్నారో దానికి కూడా 2 షరతులు. సుబ్హానల్లాహ్. అదేమిటి? వదుగుల విశ్వాసము మరియు అల్లా యొక్క మెప్పు పొందడానికి. సుబ్హానల్లాహ్. గుఫిర లహు మా ఖద్దమ మిన్ జంబిక్. సుబ్హానల్లాహ్. ఈ 2 షరతులతో ఏదైతే మీరు ఆరాధన రంజాను మాసంలో చేస్తున్నారో మీ వెనకటి పాపాలు అన్ని క్షమించబడతాయి. సుబ్హానల్లాహ్. మీ వెనకటి పాపాలు అన్ని క్షమించబడాలంటే ఏం చేయాలి? 2 షరతులు ఇక్కడ పూర్తి విశ్వాసముతో, అల్లా పైన నమ్మకంతో మరియు అల్లాను ఇష్టపరుచుకోవడానికి. దీనిలో చూపుబోరతనం, రియాకారి కొంచెమైనా ఉందంటే ఆ ఆరాధన అల్లా వద్ద కొట్టివేయబడుతుంది. ఎందుకు పనికిరాదు? ఎందుకు పనికిరాదు? సుబ్హానల్లాహ్. అల్లా మెప్పు కోసమే ఏదైనా పని చేయాలి. అల్లాను ఇష్టపరచుకోవటమే ఏదైనా ఆరాధన చేసినప్పుడే ఆ ఆరాధన అల్లా వద్ద చెల్లుబాటు అవుతుంది. సుబ్హానల్లాహ్. ఆరాధన అల్లా వల్ల చెల్లుబాటు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? మా వెనుకటి పాపాలు అన్ని క్షమించబడతాయి. అన్ని క్షమించబడతాయి. చిన్న చిన్న పాపాలు గుర్తుపెట్టుకోండి. పెద్ద పాపాలకు తోబా ఔర్ ఇస్తగ్ఫార్ ఎంతైనా అవసరం. వ్యక్తి తోబా చేసుకోనిదే, పశ్చాత్తాప చెందనిదే పెద్ద పెద్ద పాపాలు క్షమించబడవు. చిన్న పాపాలు మనం చేస్తున్న పుణ్య కార్యాల వల్ల చిన్న చిన్న పాపాలు క్షమించబడతాయి. ముఖ్యంగా రంజాను మాసంలో పూర్తి విశ్వాసంతో అల్లా యొక్క మెప్పు కొరకు ఏదైనా ఆరాధన మనం చేస్తున్నామంటే వెనుకటి పాపాలు అన్ని క్షమించబడతాయి. గుర్తుపెట్టుకోండి సోదరులా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ మనసుల్లో నాటుకోండి. ఎప్పటి వరకైతే మనిషి పాపాల నుండి విముక్తి కలగదో, పాపాల భారం ఎప్పటి వరకు మనిషి మోస్తూ ఉన్నాడో అల్లా తరపు నుండి కరుణ, దయ, జాలి, శుభాలు అతని మీద వర్షించవు. ఎప్పుడైతే పాపాల భారం తన మీద నుంచి దింపుకుంటాడో, పాపాలకు దూరంగా ఉంటాడో అప్పుడే అల్లా యొక్క దయ, జాలి, కరుణ, శుభాలు ఆయన పైన వర్షిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. పాపాల నుంచి దూరంగా ఉన్నప్పుడే అల్లా తరపు నుండి శుభాలు ప్రవేశిస్తాయి. ఆలోచించండి ఒక్కసారి. మన జీవితాలలో 10 రంజాన్లు గడిచాయి, 20 రంజాన్లు గడిచాయి, 30 రంజాన్లు గడిచాయి, 40, 50, 60 రంజాన్లు గడిపిన వారు ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ రంజాను మాసానికి ముందు వాళ్ళ పరిస్థితి ఎట్టా ఉందో రంజాను మాసం గడిచిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి అట్టానే ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది. మార్పు ఏమి కనిపించడం లేదు. ఈ రంజాను మాసం ఇంత ఘనత గలది, ఇన్ని శుభాలు గలది. సుబ్హానల్లాహ్. అది మన జీవితంలో ఒక్కసారి ప్రవేశించిందంటే మన పరిస్థితి ఎలా ఉండాలి, మనం ఏ విధంగా మారిపోవాలి? ఒక నెల, ఒక ట్రైనింగ్ పీరియడ్ లో మనం నడుస్తున్నాము. ఉపవాసాల పట్ల గాని, నమాజు ఆరాధనల పట్ల గాని, 5 పూట్ల నమాజుల విషయంలో గాని మనం ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నామే. ఈ రంజాను మాసం గడిచిన తర్వాత ఆ పరిస్థితి ఏమైపోతుంది?
5 పూట నమాజుకు అలవాటు పడిన మనము రంజానేతర మాసంలో ఆ నమాజు ఎందుకు ఆచరించలేకపోతున్నాము అంటే ఏ విధంగా మనం ఆచరించాలో ఆ విధంగా మనం ఆచరించటం లేదు. కాబట్టే అల్లా తరపు నుంచి ఆ శుభాలు, ఆ దయ, ఆ కరుణ మన జీవితాల్లో ప్రవేశించలేదు. మనిషి పాపాల భారం దించుకున్న తర్వాతే, దించుకోనప్పటికీ అల్లా నుంచి మెప్పు, అల్లా నుంచి దయ, అల్లా నుంచి కరుణ, శుభాలు ఆయన జీవితంలో ప్రవేశించారు. సుభానం. కాబట్టి రంజాను మాసంలో ఏదైతే మనం ఆరాధనలు చేస్తున్నామో, నమాజులు 5 పూట్ల నమాజు చేస్తున్నాము, ఎంత పనిలో మనం నిమగ్నం ఉన్నా అల్లాహు అక్బర్ మనం వినిపించగానే ఆ పని అక్కడ వదిలిపెట్టి వస్తున్నామా లేదా? అంటే రంజాను మాసంలోనే ఫర్జా, ఇతర మాసాలలో ఫర్జ్ కాదా? ఒకసారి ఆలోచించండి. ప్రతి ముస్లింపై మరణించే వరకు 5 పూట్ల నమాజ్ ప్రతి ముస్లింపై ఫర్జ్ గావించబడి చదవాల్సిందే. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వలా తకూను కల్లతి నగజత్ గజలహా మిన్ బాతి కువ్వతిన్ అన్కాస్. మీరు ఆ స్త్రీ మాదిరిగా అయిపోకండి. ఏ స్త్రీ అయితే ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడి పటిష్టమైన బలమైన దారాన్ని నేస్తుంది, సుబ్హానల్లాహ్, బలమైన దారం నేస్తుంది, సాయంకాలం అవ్వగానే దానిని ముక్కలు ముక్కలుగా చేసి విసిరిపారేస్తుంది. పడిన కష్టమంతా సాయంకాలం వృధా చేసుకుంటుంది. ఈ ఆయత్ తఫ్సీర్లో ఒక ముఫస్సిర్ తఫ్సీర్ ఏ విధంగా చేస్తున్నారంటే, రంజాను మాసంలో ఏదైతే మనిషి ఆరాధనలు చేస్తున్నారో రంజానేత మాసంలో ఆ ఆరాధనలన్నీ వృధా చేసుకుంటున్నాడు అంటున్నాడు. ఆ స్త్రీ ఏదైతే ఉదయం నుంచి సాయంకాలం కష్టపడి దారాన్ని నేసి సాయంకాలం అయ్యేసరికి దాన్ని ముక్కలు ముక్కలు చేసి వృధా చేసేస్తుందో, అలాగే దాసుడు రంజాను మాసంలో కష్టపడి ఆరాధన చేస్తున్నాడు, కానీ రంజానేత మాసాలు రాగానే ఈ అన్ని ఏదైతే ఆరాధనలు ఉన్నాయో వృధా చేసుకుంటున్నాడు. రంజాను మాసంలో మొత్తం ఆరాధన చేస్తున్నాడు. రంజాను మాసం అయిపోగానే ఎప్పుడైతే మైదానానికి వెళ్తున్నామో నమాజు చదవడానికి, ఖుత్బా మైదానంలో నమాజ్ అయిపోగానే ప్రమాణం చేస్తున్నాడు. ఏమని? ఏదైతే రంజాను మాసంలో నేను ఆరాధన చేస్తున్నానో ఓ అల్లా, ఇక పైన ఈ ఆరాధనలు రంజానేత మాసంలో నేను చెయ్యను. అందుకనే రంజాను మాసంలో బిజీగా నిండుగా ఉన్న మసీదులు రంజాన్ అయిపోగానే ఖాళీగా అయిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈద్గాలోనే ప్రమాణం చేస్తున్నాడు కదా. రంజాను మాసంలో ఏదైతే ఆరాధన చేస్తున్నారో రంజానేతర మాసంలో ఇంకా చెయ్యను అంటున్నాడు. అందువల్లే నిండుగా ఉన్న మసీదులు రంజానేతర మాసంలో ఖాళీ అయిపోతున్నాయి. కాదు సోదరులా, ఈ విధంగానే మనం రంజాను మాసంలో చేసిన ఆరాధనలన్నీ వృధా చేసుకుంటున్నాము. ఆ స్త్రీ మాదిరిగా అయిపోకండి అని అల్లా అంటున్నాడు, కానీ ఆ స్త్రీ మాదిరిగానే మన ఆరాధనలన్నీ వృధా చేసుకుంటున్నాం. వలా తకూను కల్లతి నగజత్ గజలహా మిన్ బాది కువ్వతిన్ అన్కాస్. ఆ స్త్రీ మాదిరిగా అయిపోకండి. అమల్ అంటే ఏమిటి? ముందు అమల్ అంటే అమలు షైబ్ ఇస్తిమ్రార్ అంటున్నారు. అంటే ఏదో ఒక పని నిరంతరం చేయడం, అందులో ఏ విధమైన అంతరాయం ఉండకూడదు, నిరంతరం చేయాలి, దాన్ని అమల్ అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని పుట్టించింది అమలు చేయడానికి. ఎవరు మంచి పనులు చేస్తారా అని అల్లాహ్ సుబ్హానహు పరీక్షించడానికి మానవ జన్మ ఇవ్వడం జరిగింది. మనం ఫజర్ చదివి జోహర్ చదివి అసర్ మనం చదవకపోతుంటే మనం అమలు చేసినట్టు కాదు. అమలు చేయటం అంటే ఏమిటి? నిరంతరం చేయడం, అంతరాయం ఉండకూడదు దాంట్లో. కాబట్టి సోదరులారా, ఏదైతే రంజాను మాసంలో మనం ఆరాధన చేస్తున్నామో రంజానేతర మాసాల్లో చేసిన కష్టం అంతా వృధా చేసుకోకండి. ఏ విధంగా అయితే ఇప్పుడు మనకి 5 పూట్ల నమాజ్ ఫర్జ్ గావించబడిందో రంజానేతర మాసాల్లో కూడా నమాజ్ మన మీద ఫర్జ్ చేయాలి. సుబ్హానల్లా. చేసినప్పుడే మనం మహాపాపాల నుండి మనం దూరంగా ఉంటాం. రెండవది, పాపాల భారం మన పైన దిగనంత వరకు అల్లా వైపు నుండి ఎటువంటి జాలి, దయా, కరుణ, శుభాలు మనకు అందవు. పాపాలను దూరం చేసుకునేటువంటి గొప్ప అవకాశం ఈ రంజాన్ మాసం. సుబ్హానల్లా. ఈ రంజాను మాసం పూర్తి విశ్వాసంతో అల్లా మెప్పు కొరకు ఆరాధన చేయండి. సుబ్హానల్లా. మీ వెనుకటి పాపాలన్నీ క్షమించబడతాయి. ఇకనైనా ముస్లిం సమాజం యొక్క పరిస్థితులు మారుతాయి. సుబ్హానల్లా. ఇప్పుడుగైనా గొప్ప అవకాశం ఇది. ఇకనైనా మనం ఆరాధన చేసి అల్లా యొక్క మెప్పు పొందితే సుబ్హానల్లా మనం
అల్లా యొక్క ఇష్టపరుచుకుంటే సుబ్హానల్లాహ్ ఇకనైనా ముస్లిం సమాజం యొక్క పరిస్థితులు మారుతాయేమో. బహు సున్నితంగా నడుస్తున్నాయి పరిస్థితులు, మీకు తెలియటం లేదు, బహు సున్నితంగా నడుస్తున్నాయి. సుబ్హానల్లాహ్. అందుకనే ఆరాధన చేయండి, అల్లా మెప్పు కొరకు చేయండి, అల్లా ఇష్టం కొరకు చేయండి. అల్లా సుబ్హానహు వ తఆలా మన ఆరాధనలని అంగీకరించుగాక. రెండవది, ఈరోజు లైలతుల్ ఖద్ర్ యొక్క రాత్రి. సుబ్హానల్లాహ్. మనం ఎందుకు వేకువగా ఉండి ఆరాధనలు చేస్తున్నామో? అల్లా మెప్పు పొందడానికి, అల్లాను ఇష్టపరచుకోవడానికి రాత్రంతా మనం జాగారం చేసి ఆరాధన మనం చేస్తున్నాం. కానీ మన యువత ఏదైతే ఉన్నదో సుబ్హానల్లాహ్, అల్లా సుబ్హానహు వ తఆలా వారికి హిదాయత్ ప్రసాదించుగాక. ఇక్కడ జాగారం చేసి మీరు ఆరాధన చేయండి అంటే వీరు బైక్లు వేసుకొని, బుల్లెట్లు వేసుకొని వీధులు ఎమ్మటి, బజార్లు ఎమ్మటి, టీ అంగళ్ళ అమ్మటి తిరుగుకుంటూ సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాక్కుంటూ తిరుగుతూ ఉంటే ఎంత అవమానకరం చూడండి, ఎంత అవమానకరం. మన పక్కన ఉన్నటువంటి మన హైందవ సోదరులు వారు విశ్రాంతి తీసుకునే సమయం, వారు పనుకునే సమయం, ఆ సమయంలో మనం బిగ్గరగా కేకలు వేసుకుంటూ, బళ్ళు నడుపుకుంటూ, బుల్లెట్లు వేసుకుంటూ వాళ్ళ నిద్రను భంగం చేస్తే వాళ్ళు మన పైన రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి. ఇప్పటికే వాళ్ళ రియాక్షన్ మన పైన ఎంతో ఉంది, కానీ ఇకనైనా దానిని దూరం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి అల్లా మెప్పు పొందడానికి సర్వం అందరూ, పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి, అందరూ కలిసి సుబ్హానల్లాహ్ ఈ ఆరాధన మనం చేసుకున్నాం. బయట ఎవరు ఎక్కడ తిరగకూడదు. పెద్దలు తన పిల్లలకి సుబ్హానల్లాహ్ చెప్పాలి, దీని గురించి చెప్పాలి, తెలియచేయాలి. అప్పుడే సుబ్హానల్లాహ్ మనం ఏదైతే మన పైన అపోహలు, అపవాదులు వస్తున్నాయో దానిని కొంచెమైనా దూరం చేసుకునే వాళ్ళం అవుతాం, కొంచెమైనా మన పరిస్థితులు మార్చుకునే అవకాశం ఉంటుంది. సుబ్హానల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లా సుబ్హానహు వ తఆలా దువా చేయండి. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ రంజాన్ మాసంలో ఏదైతే ఆరాధనలు మనం చేస్తున్నామో అల్లా సుబ్హానహు వాటిని అంగీకరించుగాక. ఏదైతే ఖియాముల్ లైల్ ఆరాధన చేస్తున్నామో అల్లా సుబ్హానహు వ తఆలా అంగీకరించుగాక. ఏదైతే మన రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటిస్తున్నాము సుబ్హానల్లాహ్, ఈ ఉపవాసాలు ఏ ఆరాధన గురించి కూడా అల్లా సుబ్హానహు వ తఆలా నా గురించి అని చెప్పలేదు, ఈ ఆరాధన గురించి కూడా. కానీ ఈ ఉపవాసాల గురించి అల్లా అంటున్నాడు, ఈ ఉపవాసాలు నా కోసం ఉంటున్నాడు దాసుడు, కాబట్టి దాని ప్రతిఫలం కూడా నేనే ఇస్తున్నాను. ఏ విధంగా ఇస్తాను? ఆ అల్లాహ్ ఎంత గొప్పవాడు, ఆ గొప్పతనాన్ని బట్టి గొప్ప ప్రతిఫలం సుబ్హానల్లాహ్ తన దాసునికి ఇస్తాడు. అలాగే మనం చేసే ఉపవాసాలకి అల్లా సుబ్హానహు వ తఆలా గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక, మన ఆరాధనని అంగీకరించుగాక, మన మంచి మార్గాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా మనందరినీ ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.